ఆచార్య బేతమూడు రామబ్రహ్మం గారు శ్రీదేవి భాగవతం 30వ భాగం 8/9/20. సుగ్రీవుడి మంత్రి శత్రుఘ్నుడి మంత్రి సుగ్రీవుడు అమ్మవారి దగ్గరికి ఒక రాయబారం వచ్చాడు. ఆ రాయబారం పిలిపించాడు. అంబికా సందేశాన్ని ఆమె అతడు విని ఆశ్చర్యపడు. ఎంత తెలుగు తక్కువ దానివే అన్నట్టు ఒక నవ్వు నవ్వాడు. అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటి సాగసం? కారణాన్ని అనిపించుకున్నావు. ఇంద్రాది దేవతలను ఓడించిన చండశాసనుడితో నీకు సమరమా? తలపడతావా? వాడిని జయించగలవాడు ఈ 3 లోకాలు లేడు. నువ్వా సుందరి బలాబలాలు తెలుసుకోకుండా ఇలా ఎదురు పడితే ఎవరు పడితే వాళ్ళతో కయ్యాలి కాలు దొవ్వకూడదు. సమరాలు గిమరాలు నీకెందుకు? కానీ మా ప్రభువు ఏదో నీ మీద మనసు పడ్డాడు. అంగీకరించి వివాహం చేసుకో, సుఖపడు. మూర్ఖంగా పంపాలకు పోవద్దు. నా మాట విను. శుంభుణ్ణి వరించు లేదా నిశుంభుణ్ణి వరించు. శృంగారం సర్వ ప్రాణి కోటికి ఆనందదాయకమే. అందున నీలాంటి అందగత్త యువతలకు ఇంకా ఇప్పుడు నువ్వు నా వెంట రాకపోతే మా ప్రభువుకి కోపం వస్తుంది. సేవకులను పంపించి నేను బలాత్కారంగా తీసుకుపోతాను. జుట్టు పట్టుకొని లాక్కుపోతారు. అసలే రాక్షసులు శంభుడి సన్నిధిలో పడేస్తారు. అదెంత అవమానమో ఆలోచించు. సిగ్గుని కాపాడుకో. తండ్రికి సాహసాలు చెయ్య. గౌరవంగా అడిగాడు. గౌరవంగా పదా. గౌరవం దక్కించుకో. యుద్ధం ఎక్కడా? రతి సౌఖ్యం ఎక్కడ? సారాసార వివేకం ఉండవద్దా? నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు కనుక ఇలాంటి సువర్ణావకాశం లభించింది. శుభప్రదంగా ఉంటుంది. నా మాట విని శుంభుణ్ణో నిశుంభుణ్ణో వివాహం చేసు. నువ్వు చెబుతున్నదంతా నిజమే. అంగీకరిస్తా. శుంభ నిశుంభులు మహాసూరులని మహాక్రూరులని బాగా తెలుసు. కానీ ఏం చెయ్యలను? చిన్నప్పటి నుంచి నా ప్రతిజ్ఞ తీరాలి కదా. లేకపోతే చెలికత్తలతో నాకు బగుబాటు కదా, అవమానం కదా, సిగ్గు చేటు కదా. అంచేత శుంభుడు కానీ నిశుంభుడు కానీ ఎవడు బలవత్తరుడైతే వాడే నా భర్త. రమ్మ. నన్ను వరించమని జయించమని ప్రాణిగ్రహణం చెయ్యమని నేనేదో ఆదేశము పర్యటిస్తూ యథాలాపంగా ఇలా వచ్చా. ఒంటరి దాన్ని, పైగా అబలను. వీరధర్మం ఒకసారి గుర్తు చేసుకొని నాకు యుద్ధం అనుగ్రహించమని మీ ప్రభువుకు వెళ్ళని. నా చేతిలో శూలం ఉంది. అది చూసి భయపడేటైతే పాతాళంలోనే ఉండి పొమ్మ. మరింక బయటికి రావద్దని స్వర్గాన్ని భూలోకాన్ని వదులుకోమ. సుగ్రీవా, నేను ఏమైపోతాను అనే బెంగ నీకెందుకు? కానీ నువ్వు వెంటనే వెళ్ళి నేను చెప్పిందే చెప్పినట్టు చెప్పు. మీ ప్రభు అతడి ఆలోచించుకుంటాడు. ఏది యుక్తమనిపిస్తే అది చేస్తా. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కదా దూతగాని ధర్మం. అది చెయ్యి చాలు. మిగతా విషయాలు నీకనవసరం. వెళ్ళిపోతాడు. సుగ్రీవుడు మరింక నోరు మెదపలేదు. హుటాహుడిన శుంభుడి దగ్గర చేరాడు. సాష్టాంగబడి లేచాడు. ఎలా చెబితే ఏం చెయ్యాలో కోపం వస్తుందో సంశయిస్తూ ఉపోద్ఘాతంగా ఇలా ప్రారంభి. మహాప్రభువు సత్యం ప్రియకరమైన మాట చెప్పాలని పెద్దలంట. అందుకని ఆలోచిస్తున్నా. నిజానికి ఈ 2 లక్షణాలు కలిసున్న మాట దుర్లభం సుమ. అప్రియం చెబితే అది సత్యమే అయినా ప్రభువుకి కోపం వస్తుంది. పోనీ ప్రియమే చెబుదామంటే అది అసత్యమై ఆ తర్వాత పీకల మీదికి. ఈ అబల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో మరి ఆవిడ గారి బలమేమిటో నాకు ఏమాత్రం గోచరం కావటం. అంతా గందరగోళంగా ఉంది. వెళ్ళి చూశానా. యుద్ధమో అంటోంది. మహాగర్వంగా ఉంది. చాలా కటువుగా మాట్లాడుతోంది. అయినా నాకెందుకు బాబు? ఆవిడ చెప్పమన్నట్టు చెబుతున్నా. మహాప్రభు విను. నేను బాల్యంలో చెలికత్తల ముందు వినోదం కోసం నా వివాహ విషయం మీద ఒక ప్రతిజ్ఞ చేసి, ఎవడు నన్ను యుద్ధంలో జయించి నా గర్వాన్ని వదిలిస్తాడు ఆ సఖుణ్ణి నేను వివాహం చేసుకోను. కాబట్టి నా ప్రతిన వృధా కాకుండా యుద్ధం చేసిన ఇల్లు జయించి
వివాహం చేసుకో అని నీకు విన్నవించమంది ప్రభు ఆ సుందర. చెప్పేశాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఆవిడ మాత్రం కయ్యానికి కాలు దువ్వుతోంది. త్రిశూలం భరించి సింహమాసనం వాహనం మీద సిద్ధంగా ఉంది. బాగా ఆలోచించి ఏది యోగ్యమో అది చెయ్యి. సుగ్రీవుడు జంకుతూనే విషయం చెప్పాడు. శంభుడు చక్కగా విన్నాడు. పక్కనే కూర్చున్న నిశంభుడికే చూశాడు. సోదర, కర్తవ్యం ఏమిటో ఆలోచించి, ఒక ఆడది కయ్యానికి రమ్మని కవ్విస్తోంది, నేను వెళ్ళలా, నువ్వు వెళ్తావు. అగ్రజ, నువ్వు వద్దు, నేను వద్దు, ఈ మాత్రం ఆడదాంతో యుద్ధానికి మనం కావాలి. ధూమ్రలోచనుని పంపిద్దాం, జయించి తీసుకువస్తాడు, వివాహం జరిపిస్తాడు అన్నాడు నిశుంభుడు. శుంభుడికి ఆలోచన బాగానే నచ్చింది. మహాసైన్యంతో వెళ్ళమని ధూమ్రలోచనుడికి ఆజ్ఞాపించాడు. ఆ సుందరాంగని సంహరించకుండా పట్టి తెమ్మని మరీ చెప్పారు. ఆవిడకు సహాయంగా ఏ దేవతలు వచ్చినా, ఏ మానవులు వచ్చినా సంహరించు. కూడా ఉన్న కాళికను కూడా మర్దించు, ఆవిడను మాత్రం సంహరించు. బంధించి తీసుకురా. ఆ సాధ్వి సుకుమారి కృషోదరి ప్రయత్నపూర్వకంగా రక్షణి అని మాత్రం గుర్తుంచుకో అని చెప్పిపో. అంబికా ధూమ్రలోచన ధూమ్రలోచను ప్రభుకి ప్రదక్షిణం చేసి పాదాలకు నమస్కరించారు. 60,000 మంది ఆ అసాధు రాక్షస సైన్యంతో బయలుదేరారు. అందమైన ఉద్యానవనులు విడిచేసి సంగీతం పాడుకుంటున్న అంబికాదేవిని దర్శి ఆ మృగశాపాక్షికి ముసుకునే వినయంగా నమస్కరించాడు. దేవి, శుంభుడు నీ విరహంతో తపిస్తున్నాడు, నీకు తెలిసినవాడు కనుక ముందుగా దూతను పంపాడు. రసభంగం పనికిరాదని సామోపాయం ప్రయోగించాడు. ఆ దూత నీ నుంచి తిరిగి వచ్చి ఏదేదో చెప్పాడు. మా ప్రభు ఆశించిన దానికి భిన్నంగా ఉంది నీ సందేశం. అది వినాక మరీ చింతాకులుడయ్యాడు. నువ్వు రసమార్గం తెలిసిందానవే కనుక చెబుతున్నా. శుంభుడు కామమోహితుడై నిన్నే కలవరిస్తున్నాడు కనుక నువ్వు నర్మగర్భంగా చెప్పిన దాన్ని ఆ దూతగాడు సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనుకుంటున్నా. ఎవరు నన్ను సంగ్రామంలో జయిస్తాడో ఆ సమబలుడిని అంటూ నువ్వు కఠినంగా పలికావట కదా. 2 రకాల సంగ్రామాలుంటాయని వాడికి తెలుసు. అమాయకు శర సంగ్రామం ఒకటి, స్మర సంగ్రామం. ఈ రెండోది నీ వంటి వామూరులతో ఆ మొదటిది శత్రువేరులతో సముదాత్త సుందరంగా ఉంటుంది. ఒకటి సుఖప్రదము, ఒకటి దుఃఖప్రదము. పరారోహ నీలాంటి అందగత్తెల మనస్సును తెలుసుకోవడం అందరికీ సాధ్యమవుతుందా? మా ప్రభువు వంటి రసుకులకే చెప్పు. అందుకే మహాసైన్యంతో నన్ను పంపించి సగౌరవంగా తీసుకురమ్మన్న. శీఘ్ర సంగ్రామ వాంఛ తీరుస్తా. నీ సంగ్రామ వాంఛ నీ త్రిలోకాధిపతి అయిన శంభుడికి స్వల్పమతిశివై మహాభోగాలు అనుభవించి నువ్వు కోరుకున్న సంగ్రామంలో అతడు నిన్ను జయిస్తా. బాణ విద్యలోనే కాదు, పుష్ప బాణ విద్యలో కూడా మంచి నేర్పడి నువ్వు విచిత్రంగా హావాలను ప్రదర్శిస్తే అతను సమస్థాయిలో భావాలు ప్రకటిస్తే ఈ సంగ్రామంలో ఈ కాళిక మీకు నర్మసాక్షి. శయ్యన మందిరంలో సుఖశయ్య మీద మీతో సంగ్రామం చేసి నిన్ను ఓడిస్తే నఖక్షతాలతో నీ శరీరం నిండా దంతక్షతాలతో నీ అధరం మీద రక్తం చిందిస్తా. క్షమతలు వర్తిస్తాడు, నిన్ను వందర చేస్తాడు, నీ వాంఛితం నెరవేరు. ఆ రూపంలో నిన్ను చూపి మా ప్రభు పరవశుడవుతాడు. ఇంకా నీకు వివసుడవుతాడు. మానినీమణి మృదువుగా చెప్పా, హితవుగా చెప్పా. మా దానవ గణాధ్యక్షుడి అభ్యర్థన మన్నించు. హస్తశస్త్రాలతో యుద్ధం కోరుకునే వాళ్ళు వట్టి మందభాగ్య శిఖాం. దానికి నువ్వు తగు, అది నీకు నువ్వు స్వరత వల్లభు. నీ మృదువైన పాదతాడనంతో పొలగింపచేసి మా ప్రభు శోకరాహిత్యం కలిగి మద్యం పుట్టిడబట్టి చిలకరించి వకులత్వం పొలవకత్వం ప్రసాది. అధ్యాయం 24లో 59 శ్లోకాల భావం. అశోకం కులు రాజానం పాదాఘాత వికాసితం వకుళం పీధు పీకే సేకేవ
తథా కొరవకంపు పద్మిని జాతి వనిత పారాణి దిత్తుతున్న పాదంతో తాకితే అశోక వృక్షం పుష్పిస్తుందని మద్యం పుట్టినబట్టి సీధువుగా చిలకరిస్తే పొగడ చెట్టు గోరంట చెట్టు కుసుమిస్తాయని దోహద క్రియలున్నాయి, అవి ప్రసిద్ధ. ధూమ్రలోచనుడి ప్రసంగానికి అంబికాదేవి సమాధానం చెప్పద మౌనంగా ఉంది. కాళికాదేవి కల్పించుకొని ఘాటుగా బదులు చెప్పు. జాల్ముడ విదూషకుడిలా నటుడిలా మాట్లాడుతున్నారు, మధురంగా మాట్లాడుతూ వృధా మనోరథాలు నెమరేస్తున్నారు. సేనా సహితుడిపై వచ్చావు, ఆ దుర్మార్గుడు పంపితే వచ్చావు, యుద్ధం చెయ్యి. వ్యర్థ ఆలాపాలు చాలించు, శరాఘాతాలతో శుంభులను సంహరించి ఇంకా నీలాంటి నీచులందరినీ మట్టుబెట్టి అంబికాదేవి తన నిలయానికి తిరిగి ఈ జగన్మోహినితో మీ మందమతి వివాహమా? సింహగా ఎంత కామార్త అయితే మాత్రం నక్కను వరిస్తుందా? ఆడయేరు గాడిదను కోరుతుందా? భక్తుడా శుంభులకు నామాతగా చెప్పు, యుద్ధానికి రమ్మను, లేదంటే శరణు వేడుకోమను, పాతాళంలో దాక్కో. ఆ మాటలు బ్రహ్మరజోచనలో కోపాగ్ని రగిల్చాయి. కురూపి, ముందు నిన్ను సంహరించి తర్వాత అంబికను బంధించి మా ప్రభువు దగ్గరికి తీసుకురా. కానీ రసభంగం అవుతుందని భయపడుతున్నా, లేదంటే ఈ పాటికే ఈ పని చేసి ఉండేవా? నందమతి ధనుష్మంతుడెవడు ఇలా సంశయించ అశక్తుడవై నిన్ను నువ్వు పొగడుకుంటా. సామర్థ్యమే ఉంటే ధనుస్సు ఎక్కువ శరం సంధి సరాసరి యవలోకానికి పో. కాళికాదేవి ఆగ్రహోదగ్రంగా మాట్లాడేసరికి ధూమ్రలోచన ధనుసు ఎక్కుపెట్టాడు, శరవర్షం కురిపించాడు. ఆకాశంలో అంతరిక్ష రూపులు విమానాల్లో కూర్చొని తిలకిస్తున్న దేవతలు కాళికను జయధ్వానాలతో స్తుతించారు. కాళిక ధూమ్రలోచనుడిపై ధీటుగా బాణాలు కురిపించి వివిధ ఆయుధాలతో ఘోర యుద్ధం జరి. ధూమ్రలోచనుడు రథానికి పూజిన గాడిదలను కాళిక ముందుగా సంహరించి తీవ్ర బాణాలతో రథాన్ని భగ్నం చేసి విజయ గర్వంతో వికటాట్టహాసం చేసి ఇంతలో వాడు మరో రథాన్ని ఎక్కి రౌద్రంతో కోపంతో భగభగలాడుతూ చొరకత్తలు విసిరాడు. కాళికాదేవి వాటినన్నిటినీ మధ్యలోనే కన్ని అతని రథానికి ఇరువైపులా రక్షకులుగా ఉన్న రాక్షసులను సంబరి సూతుడిని గాడిదలను మట్టుబెట్టి వాడి ధనుస్సును విరిచేసి దిక్కులు పిక్కటిల్లేలా శంఖనాదం చేసి ధూమ్రలోచనుడు సర్వలోకమయమైన పరిగణి స్వీకరి కాలయముడిలా కాళికాదేవి పైకి లంఘించ. కురూపి కనకప్రియ, ఇప్పుడే నీ అంతు చూస్తానంటూ దూసుకుపోయి కాళికాదేవి క్రోధ తామ్రాక్షి హుంకరించి ధూమ్రలోచనుడు భస్మమైపోయి రాక్షస సైనికులు భయవిహులై పలాయనం చిత్తగించ. దేవతను ఆనందం పట్టలేక కాళికాదేవిపై పుష్పవర్షం పెట్టి ఆ క్షణంలో రణరంగం భీకరంగా రాక్షసుల కళీబలాలు, గాడిద శవాలు, తెగిపడిన అవయవ మాంసం ముద్దలు, రక్త ప్రవాహులు, కాకులు, గద్దలు, లేగలు, రాబందులు, నక్కలు కలహించుకుంటున్న కోలాహలం. కాళికా అంబికలు ఆ ప్రదేశం నుంచి వైదొలగి అల్లంత దూరాన మరొక సమతలంలో విడిచేసి వీయ సూచకంగా శంఖనాదం చేసి అది శుంభుడి నివాస మందిరంలో ప్రతిధ్వని. సోదరులిద్దరూ బయటికి వచ్చి చూశారు. క్షతగాత్రుడై తిరిగి వస్తున్న దానవ సైనికులు కలిపి కొందరిని మంచాలపై మోసుకొస్తారు. ధూమ్రలోచనుడు కనపడదు. ఏమయ్యాడు, అంబికను తీసుకురాలేదా ఇంకా అని సేవకులు భయపడుతూ జరిగిన సంగతి చెప్పారు. అంబికా శంఖనాదం కాళికాదేవి ధూమ్రలోచని కళ తీర్చింది. మిగిలిన వాణ్ణి సింహం పొట్ట పెట్టుకుంది. దేవతలు పుష్పవృష్టి కురిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మనకేదో మహోపద్రవం వచ్చినట్టే కనపడుతుంది. జయించడం కష్టమనిపిస్తోంది. ప్రభువు మంత్రులతో చర్చించి ఒంటరిగా వచ్చిన ఆడది ఇంత చేసిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఏ సైన్యము లేదు, ఏ సహాయం లేదు. నిర్భయంగా నిలబడి యుద్ధం చేసి మిమ్మల్ని కయ్యానికి రమ్మని కవ్విస్తోంది. సింహం మీద కూర్చోవడమేమిటో విడ్డూరంగా ఉంది. దానవనాథ, సంధి చేసుకోవడము, యుద్ధానికి దిగటము తెచ్చుకోవాల్సిన సమయం
ఆసన్నమైంది, బాగా ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి, దాని ప్రకారం మా రాక్షస వీరులమందరం నడుచుకుంటాం. ఆవిడ దగ్గర సైన్యం లేదు, కానీ దేవతలంతా అటువైపే ఉన్నట్టు సమయం వస్తే బయటపడతారు. హరిహరాదులు కూడా రణరంగంలోకి దిగుతారు. దిక్పాలకులు సేనా సమేతులై ఆకాశంలో అదృశ్య రూపాలతో సర్వసన్నద్ధంగా ఉద్ధారం తెలిసింది. గంధర్వ కిన్నర మానవ జాతులంతా అవసరాన్ని బట్టి నడుం బిగిస్తారు. మా బుద్ధికే ఇవన్నీ తెలుస్తున్నాయి. కాళికాదేవిని చూస్తుంటే ఆవిడికి అసలు ఎవరి సహాయము అవసరం లేదనిపిస్తుంది. కేవల హుంకారంతో ధూమ్రలోచరిని భస్మం చేసి ఈ చరాచర జగత్తునంతటిని చిటికలో భస్మం చెయ్యగలదనిపిస్తుంది. మన దానవ సమూహం ఏ పాటిది? మా ప్రభు, నీకో కోపం వస్తే రావచ్చు, కానీ నీ అనుయాయులుగా ఇది మా కథాన్ని సత్యాన్ని మితంగానైనా చెప్పడం మాత్రం కనుక సాహసించి మనవి చేశాం. మీకు ఏది అనిపిస్తే అది చెయ్యండి ఆజ్ఞ. సేవకులు మాటలు శాంతంగానే విన్నాడు. సోదరుణ్ణి తీసుకు రహస్య మందిరంలో ప్రవేశించాడు. తమ్ముడు ధూమ్రలోచనుడు మహావీరుడు క్షణంలో గుడిదైపోయారు. సైనికులు గుగ్గైపోయారు. మదగర్వంలో ఆ మహాతల్లి శంఖనాదం చేస్తారు. కాలగతికి ఏ నిమిషానికి ఎలా మారుతుందో జ్ఞానులకైనా తెలియదు. గట్టి కోట వజ్రాయుధం కావచ్చు, వజ్రాయుధం గరిచి పైన పలకైనా దైవం అనుకూలించకపోతే బలవంతుడే బలహీనుడవు. కాలగతి దైవగతి అడుగు సోదర, అందుకే సలహా అడుగు. ఏం చేద్దాం? అంబికాదేవి మనకు దక్కుతుందనే మాట అది వదిలే యుద్ధానికి దిగటమా పారిపో? ఇది ప్రశ్న. త్వరగా తేల్చి నువ్వు చెప్పు. వయస్సులో నాకంటే చిన్నవాడివే. సంకట పరిస్థితుల్లో నీ బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. సలహా చెప్పడంలో పెద్దవాడివే. నువ్వు ఎలా అంటే అలా చేద్దాం. గజ పలాయనం మనకు యుక్తం కాదు. దుర్గాలలో తలదాచుకోవటం కూడా సమంజసం కాదు. యుద్ధమే శ్రేయస్కరం, అదే కర్త. సేవా సమేతుడు సేనా సమేతుడినై వెళ్తా. నేనే వెళ్తా, భారం సంహరిస్తా. దైవం ప్రతికూలించి జరగరానికి జరిగితే అప్పుడు నువ్వు మరొకసారి బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయాన్ని రా. అయితే తమ్ముడు, నువ్వుండు, చండముండులున్నారు కదా, వాళ్ళని పంపిద్దాం. కుందేలు పట్టుకోవడానికి ఏనుగును పంపకూడదు కదా. చండముండులు మహావీరులు, కాళికా అంబికలకు వీడు సరిపో. శశక గ్రహణ యాత్రానయుక్తం గజమోచన చండముండవు మహావీరు తాం హంతుం సర్వభాక్షమవు. సంభాషణ ముగించి శుంభని శంభులు రహస్య మందిరం నుంచి బయటకు వచ్చారు. వస్తూనే చండముండలు యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. సర్వసేనా సమేతులై సర్వాయుధ సన్నద్ధులై వెళ్ళి మదగర్వితులైన సిగ్గులేని ఆడవాళ్ళనిద్దరినీ సంహరించండి. ఎవరిని ప్రాణాలతో పట్టి బంధించుకు తీవ్రాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రయత్నం ఏం చెయ్యక్కదా, నిర్దాక్షిణ్యంగా చంపే. 25వ అధ్యాయం 60 శ్లోకాల భావం. చండముండ సంహారం. శంభుడి ఆజ్ఞ సాగించి చండముండులు బయలుదేరారు. భూమి కంపించేట్టు మహాదానవ సైన్యం వాళ్ళ వెంట నడిచింది. సింహవాహన గూఢను దర్శించారు. పార్శ్వంలోని కాళికాదేవి కలిపి అమాయకుల్లా ముఖాలు పెట్టి సాత్వికంగా పలకరించారు. మహిళామణులారా, శంభని శంభులను గురించి మీకు అట్టే తెలియదనుకో. దేవేంద్రుడిని బట్టి కల్పించిన మహావీరు మీరేమో ఏ కాదు, సింహం ఉంది కదా అని విర్రవీగుతున్నారా? అలాంటి సింహాలు కోటి వచ్చిన శంభని శంభులను ఏం చెయ్యదు. వాళ్ళు అజేయి. ఈ మాత్రం బుద్ధి చెప్పేందుకు ఆడ మగ ఎవరూ లేరా? దేవతలైనా ప్రేరేపిస్తున్నారే. చివరికి నిరాశ మిగులుతుంది, వినాశమైపోతారు సుమా. జేతుమిచ్చసి దుర్బుద్ధే శుంభం శుంభం సర్వబలాన్వితం మతితః కోపితే నాస్తి నారీనాపి సర్వరూపి. బలాబలాన్ని బాగా ఆలోచించుక ఒక నిర్ణయానికి రండి. తన్వంగి 18 బాహువులున్నాయి కదా అని గర్వించ. అదంతా వ్యర్థం. పనికిరాని భుజాలు, పనికిరాని ఆయుధాలు, శ్రమ తప్ప ఏం ప్రయోజనం. ఐరావత కుంభస్థలాన్ని పీడి గుడ్డలతో పగలగొట్టిన మహాబలిశాలి శంభుడు. అతడు కోరినట్టు నడుచుకొని సుఖపడు.
అనవసరంగా ఆయాసపడు. హితం చెబుతున్నా నా మాట విశాలాక్షి, దుఃఖాలు కొని తెచ్చుకో. శాస్త్ర విశారదులైన పెద్దలు ఇదే చెబుతున్నారు. కష్టాలను కడగండ్లను కలిగించే పనులు దూరంగా వదిలేయ. సుఖాలను సంతోషాలను కలిగించే పనులు వెంటనే చేపట్టమని. దుఃఖదాని చ కార్యాణి ఛాద్యాని దూరతో బుధై. సుఖదాని చ సేవ్యాన్ని శాస్త్రతత్వ విశారదై. కోకిలా నువ్వు తెలివైన దానిలా కనపడుతున్నావు. శుంభ నిశుంభుల సేనాబలాన్ని అంచనా వేయి. ప్రత్యక్షంగా చూస్తున్నావు కదా. ఊహలు అనవసరం. విజయం సంశయాస్పదమైన. ఎవరైనా యుద్ధానికి సాహసిస్తారా? మిమ్మల్ని అడ్డం పెట్టుబడి దేవతలు కసి తీర్చుకోవాలనుకుంటే వాళ్ళ నయవంచనలకు నంగనాచి కబుర్లకు మీరు మోసపోకండి. వాటి స్వార్థం తీరకపోగా మీకు దుఃఖం కలుగుతుంది. దానికోసం చదగట్టే కార్యమిత్రుణ్ణి పరిచయి ధర్మమిత్రుణ్ణి విశ్వసించమన్నారు దేవత. ఎప్పుడు స్వార్థపరులే కార్యమిత్రుడే. ఇది కార్యమిత్రం పరిత్యజ్య ధర్మమిత్రం సమాశ్రయే. దేవాః స్వార్థపరా కామః కామం త్వామహం సత్యమబ్రువ. శచిస్మిత సారాంశంగా చెబుతా. భువనేశ్వరుడు, చతురుడు, సుందరుడు, శూరుడు, కామశాస్త్రజ్ఞానుడు అయిన శుంభుణ్ణి భర్తగా తీసుకో. భువనేశ్వరి అవుతావు. అంతులోని భోగభాగ్యాలు అనుభవిస్తావు. అందుకా బయలుదేరు, శుంభుడి దగ్గరకు వెళదాం. జగదంబిక ప్రళయకాల మేఘంగా గర్జించి కళ్ళ నుంచి నిప్పులు కురుస్తున్నాయి. అందులా నీ ప్రేలాపన కట్టి దయవంచగా ఎంత మృదువుగా మాట్లాడుతున్నావురా. హరిహరాదును విడిచిపెట్టి మీ శుంభుడిని పతిగా భరించాలి. నేను నాకెవడు భర్త కావాల్సిన అవసరం నాకు భర్తతో పని. నేను సర్వతంత్ర స్వతంత్రులా. సకల చరాచర జగత్తుకు నేనే అధినేత. నమే కశ్చిత్ పరికార్యో న కార్యం ప్రతివామ. వామిని సర్వభూతామహ అహమేవ విశామయ. ఈ శుంభులు చాలామందినే చంపేశా. ప్రతి యుగంలో మీ దానవులు దేవ బృందాలు పట్టవెత్తుకుంటున్నట్టు ఉన్న కడపటికి నా చేతిలో తాగు తప్పదు. ఇప్పుడు మాత్రం కాలమే స్వయంగా ఇక్కడికి వచ్చి మీ దానవులను అంతమొందించమని ఏదో రక్షించుకుందామని వృధా ప్రయత్నం చేస్తున్నట్టు. కానీ అవి ఏవి సాగు. నిజంగా వీరుడివే అయితే కబుర్లు పట్టివెట్టి యుద్ధం చేయి. ఈ పూట నువ్వు మరణించం ఖాయం. శుంభుల గొడవ నీకు దేనికిరా. నీ యుద్ధమేదో నువ్వు చెయ్యి. వీరస్వర్గం పొత్తు. నీ నాయకులు, బంధువులు అందరూ వరుసగా నీ వెంట వస్తు. మరేం భయం కూడా లేదు. ఒక్క క్షణం వెనక ముందు ఇవాళందరినీ సంహరించడం తప్పదు. అంచేత పెద్దగా బెంగ పెట్టుకోకు. ముందు నిన్ను, ఆ తర్వాత నీ సోదరుని, ఆ పైన శుంభుల చివరిలో రక్తబీజం. ఇది నేను సంహరించే క్రమం. మిగతా దానవీరుల మాటకి నాయకుల సంగతి చెప్పా. నిలబడి యుద్ధం చేస్తావు, పారిపోతావు. త్వరగా తీర్చుకో. వాగుడు పిరికి 15 లక్షలు. ఏకశక్కాలకు జెండ ముందులు తెచ్చిపోయారు. ఇద్దరూ ఒకసారి ధనుష్టంకారం చేశారు. అంబిక శంఖం కోరి, సింహం ఒక్కసారి జోలు తెలిపి గర్జించింది. భీకర సంగ్రామం జరిగి చండ ప్రచండంగా యుద్ధం సాగుతోంది. ఆకాశమంతా కర్షకులను భయపెట్టే మెడతల దండులాగా బాణాలు ఆవరించాయి. చంద్రుడితో పాటు ముండు కూడా శరవృష్టి కురిపిస్తున్నారు. రణరంగాన కృత్రిమంగా కారు చీకట్లు కమ్మె. గగనం ఛాదితం తత్రా సంగ్రామే విశిఖైస్తదా. సంభైర్ మేఘాంతే కర్షకాణం భయప్రద. అంబికాదేవి క్రోధంతో ముఖం నల్లబడి, కళ్ళు అరటి పువ్వుల్లా ఎర్రబడ్డాయి. దశట భృకుటి ఏర్పడి లలాట ఫలకం నుంచి మరొక స్త్రీమూర్తి కాలికగా ఆవిర్భవించి పులితోని చీరగా కట్టుకొని గజ చర్మం పైటగా ధరి పొర్రెలు దండగా గుచ్చే మెడలు వేసుకొని రూపం క్రూరంగా ఉంది. ఎండిపోయిన దిగుడు బావు లాంటి పట్టు. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో పాశం. భీషణంగా, భీకరంగా, రౌద్రంగా కాళరాత్రిలా
విశాలమైన రోడ్, పొడవైన నారు, పాసు పాముల్లాంటి అదే మాటి మాటికి కలుపు విఫలమైన కడిపడే ఆవిర్భవించడమే కడుపుతో రణరంగో సుడిగాలిగా తడవుగా రణరంగంలోకి సుడిగాలిలా ప్రవేశించి దానవులను గుంపులు గుంపులుగా పిలిచేటబట్టి కళ్ళతో కొరికి పీల్చి పిప్పించి నరగజాలను జయగంటెగలతో కొట్టి నవిలే గుర్రాల రొట్టె విత్తం తేలిక బట్టిస్తారు. రథాలను రధిక సారథులతో సహా కళ్ళ మధ్య పట్టరాడి రెప్పపాటు కాలంలో దానవ మహాసైన్యం సగాని సైగా పైగా తుడిచిపెట్టుపోయి ఏం చెయ్యాలో తోతని చంద్రుడు దారిపడిన ఒక రథచక్రాన్ని బలంగా ఎత్తి పట్టుకొని విసిర అందుకాదేవి ఒకే ఒక బాణంతో చక్రాన్ని ముక్కలు చేసి మరిన్ని బాణాలు గుప్పించి తాళలేక శంభుడు మొచ్చిల్లి నేలకు ఒదిగిపోయాడు. ఇది చూసిన ముండు క్రోప బ్రహ్మోచ్చితుడయ్యాడు. వీరావేశంతో సరాసారం కురిపించాడు. అంబిక ప్రయోగించిన బాణాలతో అవి నువ్వు గింజల్లా రాలిపోయాయి. అర్ధచంద్రాకార బాణంతో ముందుండి గుండెల మీద కొట్టి తట్టుకోలేక నేలకు ఒరిగా రాక్షస పక్షంలో ఆహాకారాలు. ఆ ధనికి చంద్రుడు మూర్ఛదేరాడు. పొడవాడి ఎనపగలను అందుకున్నాడు. అందుకోవటమే తరువుగా కాళికపై విసిరాడు. అది వచ్చి కుడి భుజానికి గట్టిగా గుద్దుకొని నేలకు పడిపోతూ ఉంటే ఎడమ చేత్తో పట్టుకొని సన్నటి తీగను వంచినట్టు ఆ మహాగదను వంచి ఆమడల దూరంలో విసిరి మంత్రశక్తితో బాణపాసం వేసి చంద్రుణ్ణి బంధించి కాలు చెయ్యి ఆడకుండా చేసి ఇప్పుడు ముండు మాత్రం ముచ్చ తేరాడు. శక్తి యుధాన్ని చేతబట్టి కాలిక వైపు దూసుకొచ్చాడు. రానిచ్చి ఒక్కసారిగా బాణపాసంతో బంధించి అన్నదమ్ములిద్దరూ వలలో చిక్కిన కుందేలు పిల్లల్లా గిరలాడిపోతారు. కాళికాదేవి పక్కపక్క నవ్వుకుంటూ అంబికను చేరుకు ఏ అంబికే రణయుజ్ఞం కోసం 2 పశువులు తెచ్చా స్త్రీక. ఏ రణప్రియే కాళికే నీ చాతుర్యం అద్భుతం వాళ్ళని మట్టు పెట్టవు, విడిచిపెట్టవు. దేవకార్యాన్ని త్వరగా నిర్వహించాలి. అయితే అందుకే ఈ యుద్ధయజ్ఞంలో ఖడ్గయూపాన్ని ప్రతిష్ఠించి ఈ జంతువులను భరిస్తే రాణి హింస దోషమండలు అంటూనే కాళికాదేవి ఒక్క అంగలో చండముండలు సమీపించి చొర్రున కత్తి తీసి ఒక్క దెబ్బతో 2 తలలు నరికేసి కాలాల నుంచి ఎగసిపడి వేడు నెత్తును నోరు తెరిచి ఆనందంగా తాగి మళ్ళీ తన దగ్గరకు వచ్చినందించిన కాళికాదేవి అంబిక అభినంది చండముండలు నిరంభని దేవకార్యాన్ని నిర్వర్తించావు కనుక కాళిక నీకొక వరమిస్తా. ఈ రోజు నుంచి చండముండ నామంతో జగద్విఖ్యాతి వహిస్తావు. అధ్యాయం 26 శ్లోకాల భావం చెప్పుకొని హతశేషులైన దానవ సైనికులు పలాయనం చిత్తగించారు. శుంభులను చేరారు. రక్షించు మహాప్రభు కాళికాదేవి ఇవాళ మొత్తం మనందరినీ భక్షించేట్టుగా ఉంది. మేము ఎలాగో తప్పించుకు పారిపోయి వచ్చాం. చండముండులు ఇక మనకు లేవు. ఇదేమి యుద్ధము మేమెప్పుడు కని విని ఎరగం. ఏనుగుల్ని గుర్రాన్ని ఒంటన్ని సైనికుల్ని గుంపులుగా పట్టుకుని కర్ర నవిలేస్తాం. కాళికాది ఇనపరథాలు కూడా ఆగల. ఆవిడ ఏం మీద ఏ ఆయుధం పనిచెయ్యల. రణరంగమంతా రక్తపు మడుగైపు మాంసమే బురదగా పీగులే నాటు తీగలుగా రథచక్రాలే చక్రవాకాలుగా తేలిపడిన అవయవాలు జలచరాలుగా ఈ మడుగు భయంకరంగా ఉంది. మహారాజా నీ వంశాన్ని రక్షించుకో. కాళికాదేవిని శరణువేడు, లేదంటే పారిపో. అంతేగాని యుద్ధానికి దిగడు. నాశనం చేసేస్తుంది ఇది కాదు. కాళికా సింహాల ఆకలి నీతో కానీ తేరలేవు. వీరికి తోడు అంబికాదేవి బాణ పరంపర ప్రత్యక్షంగా చూసి వచ్చాం కనుక చెబుతున్నా. ఆడిది నన్నేం చేస్తుందని అహంకరించి అనవసరంగా కలహించి ఆవిడ దక్కకపోతే నీకు వచ్చిన నష్టమేం లేదు. దక్కించుకోవడానికి పంతానికి పోయి యుద్ధానికి దిగావు నువ్వే ఈ ఒక అల్ప ప్రయోజనం కోసం వంశనాశనం లాంటి మహా దుఃఖాలు కొని తెచ్చుకోవడం తెలివైన పని.
సూచనలన్నీ నీకు ప్రతికూలంగా ఉంది. గమని ఒక ఆడది అసహాయంగా నిలబడి దొంగలోచన దండకుండా మహాదానవ వీరులను సంహరించి చిటికలో కనీసం ఆవిడకు చెక్కిళ్ళ కూడా కంద అనాయాసంగా మట్టు పెట్టి లోకపాలకులే మట్టిగరించిన యుద్ధానికి రమ్మని ధైర్యంగా ఆహ్వాని దీనికి వీళ్ళకి నీ క్రమంలో సంహరిస్తానని పట్టిగా చెబుతోంది చదువు. ఇదంతా ఏమిటో గ్రహించు. పుష్కర క్షేత్రంలో మీ అన్నదమ్ముడు ఒకప్పుడు తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు మెచ్చి వరమిచ్చి దాని ప్రకారం పురుషుడి చేతిలో మీకు మరణం లేదు. కానీ స్త్రీ చేతులు ఎప్పుడు మిమ్మల్ని చంపడానికి అంబిక వచ్చింది, సందేహం లేదు. అంచేత బాగా ఆలోచించండి, యుద్ధం విరమించి. తస్మాత్ త్వాం హంతు కామైష ప్రాప్తాయోషిధ్వరా ప్రభు యుద్ధం మా పూర్వ రాజేంద్ర విచార్యైవం ధియోధన. ఈ అంబిక సాధారణ స్త్రీ కాదు, మీ పాలిటి కాళరాజ్ మహామాయ పరాప్రభు. కల్పాంతంలో సృష్టి సంహారం చేస్తుందని పెద్దలు చెప్పే మహాలి జగత్ సృష్టికాయ దేవతలకు ఈశ్వరి త్రిగుణాత్మిక కాళికగా తామస రూప స్వరూపం సర్వశక్తి సమన్విత అజయ్య అక్షయ నిత్య సర్వజ్ఞ నదూదిత వేదమాత గాయత్రి సంచ సర్వసురాలయ నిర్గుణ సగుణ సిద్ధ సర్వసిద్ధిప్రద అవ్యయ ఆనందస్వరూపి ఆనందప్రదాయి గౌరి దేవతలకు అభయప్రద. ఇందులో ఏ అనుమానం లేదు. మా మాటనం దయచేసి వైరం పెట్టుకో, శరణు వేడుకో, రక్షిస్తుంది వంశాన్ని బతికించుకో. హతశేషులైన దానవుల చిరాయుష్కుని చెయ్యి. దానవ వీరులు తమను తాము మరచిపోయి ఎవరితో మాట్లాడుతున్నామో మరచిపోయి ఏదో పూనకంతో ఉన్నట్టు స్తోత్రాలు చేసేరు. శుంభులకు క్రోధం నసాడానికంటే భరించలేని అసహ్యంతో దిక్కులు పగిలేటట్టుగా ఏకకంఠంతో అరిచి నేలను దభీమని పిడికిలతో సింహాసనాన్ని గుడ్డి శంభుడు లేచి నిలబడ్డాడు. కళ్ళు జ్యోతుల్లాగా వెలుగు. మూర్ఖుల్లారా, రణరంగం నుంచి పారిపోయి వచ్చిన పిరికి సన్నాసులు ఈ మహా చూపించ అంతగా బ్రతకాలంటే పాతాళంలో ఈ మూలను దాక్కోండి లేదా ఆత్మహత్యలు చేసుకొచ్చారు. జగత్వంతా దైవాధీనం. నేను జయిస్తాను మీకెందుకు? ఏది జరగాలో అది జరుగుతుంది, జరగనివ్వండి. దానికోసం ఇప్పటి నుంచి దిగులు పడి ప్రయోజనం ఏం లేదు. దుఃఖం తప్పించగలమా? మరణానికి భయపడి స్వధర్మాన్ని వదులుకుంటాము. వదులుకొని మాత్రాన్ని శాశ్వతంగా బ్రతికి కట్టగలము. సాగు పుట్టుకలు సుఖ దుఃఖాలు ఎవరికి ఎప్పుడు రాసి పెట్టి ఉన్నాయో అప్పుడు అందాక ఎవరు ఎంత దుర్వినా వద్దనుకుంటే కాలం మూడితే బ్రహ్మాది దేవతలే పోత. అలాగే నేను కాలవశ. ఇందులో విచారించాల్సింది ఏమీ లేదు. వంశధర్మాన్ని వీరధర్మాన్ని పాటి జయమే రాని అపజయమే రాని ఒక అబల యుద్ధానికి రమ్మని జబ్బచ్చరచి ఆహ్వానిస్తే పొలిమేరలో నిలబడి ఢంకారం చేసి పలాయనం చెత్తగించి 10 కాలాల పాటు బతకమంటారా? అది ఒక బతికేనా? ఇంతకన్నా యుద్ధంలో మరణించడం గౌరవం కాల. యుద్ధమే చేస్తా, విజయమో వినాశమో ఏదైనా స్వీకరిస్తా. పురుషకాలానికి పట్టం కట్టే విద్వాంసులు దైవం మిథ్య అంట. అదే యుక్తియుక్తం. ఏ ప్రయత్నం చెయ్యకుండా ఎవరికి ఏ కోరికలు లేవు. తలరాత నమ్ముకొని కూర్చోవడం పిరికి 15 లక్షలు. అదృష్టాన్ని మూఢులు విశ్వసిస్తారు, పండితులు నమ్మరు. దాని పేరే అదృష్టం. అది ఏనాడైనా ఎవరికైనా కంటికి కనపడిందిరా? కనబడుతుందా? ప్రజలను భయపెట్టడం, ఏమార్చడం తప్ప ఏ విధంగా ఆలస్యులకి ఆలంబన, అసమర్థులకు ఓరడింపు. చక్రధారి ఉన్నాడు, అస్థిపిష్టకారిని పొంది పిండి మరి ఏ ప్రయత్నం లేకుండా పిష్టం తయారవుతుందా? పిండి వస్తుందా? చక్రీ సమీపే సంవిష్టు సంస్థితా పిష్టికారి
పూజ్యమేవ వినాపిస్తం నభవైచ్చ సర్వదా. కనుక పనులు సిద్ధించాలంటే ప్రయత్నాలు చెయ్య, సిద్ధించలేదంటే ఆ ప్రయత్నంలో ఏదో లోపం ఉందన్నమాట. దేవకాలాలు బలబలాలు చూసుకొని గట్టిగా పూనుకుంటే జరగని పనులంటూ ఏవి ఉండవని బృహస్పతి మతం. దేశం కాలంచ విజ్ఞాయ స్వబలం శత్రుబలం శత్రుజం బలం కృతం కార్యం భవత్యేవ బృహస్పతి వచో యథా. రక్తబీజ సంహార. ఇలా తన నిశ్చయాన్ని ప్రకటించి దైత్యేంద్రుడు రక్తబీజుణ్ణి పిలిచాడు. మహాసైన్యంతో వెళ్ళాడు. ఆ మాటకు వాడు సంబరపడ్డాడు. ఇప్పుడే బయలుపెడతానన్నాడు. ఆ శౌర్య పరాక్రమాలు చూపిస్తాను. కాళికను సంహరించి అంబికను బంధించి తెస్తా, నీకు పాదదాసి చేస్తా అంటూ ఆ రథం ఆరోహించి ఉద్యానవనం వైపు రక్తబీజుడు వస్తున్నాడని గ్రహించిన అంబిక శంఖం మరోసారి భీకరంగా పూరించింది. వాడొచ్చాడు. చండముండులాగా గౌరవంగా మృదువుగానే మొదట్లో, ఏ బాలే శంఖం అంత గట్టిగా పూరిస్తున్నా నేను భయపడి పారిపోతాననుకున్నావు. నేనేం పీడితువాణ్ణి కాను, కోమలలోచనుడు కాదు. నా పేరు రక్తబీజు. యుద్ధం చెయ్యాలనుకుంటే సర్వం సిద్ధంగా, ధనస్సు ఎక్కువ పెట్టు, నా పరాక్రమం చూద్దుగా. ఇంతవరకు నిన్ను ఎదిరించిన వాళ్ళు ఎవ్వరు. ఇంతకీ అమ్మాయి, నువ్వు ఏ గురువులను సేవించి నీతి శాస్త్రాలు ఎక్కడ చదివు? అర్థశాస్త్రం తెలుసా? గోష్ఠులలో ఏనాడైనా పాల్గొన్నావా? సాహిత్య పరిజ్ఞానం ఏమైనా ఉందా? ఉంటే కనుక నేనొక మాట చెబుతా. 9 రసాలలో 2 ముఖ్య, శృంగారం, కామం, శాంతం. వీటిలో కూడా శృంగారం మహారాజు. లక్ష్మీ శ్రీగర్, సరస్వతి చతుర్ముఖుడు, సచీంద్రు సచీదేవేన్, పార్వతీ పరమేశ్ ఈ రసాన్నే ఉపాసిస్తా. కరువు తీగ, మృగం మృగి, కపోతం కపోతి, ఇలా జగత్తంతా జంతలమై అంతటా సంయోగ శృంగారం. ఈ వైభోగాలను పొందలేని పిరికి వందలు వైరాగ్యాలను ఆశ్రయించి ఎతులు సన్యాసులైపోతున్నారు. మూఢులు, దైవ వంచితులు, సంసార రససారం తెలియకుండా వంచితులై ఇతరులు వంచిస్తారు. మధుర ఆలాపాలతో నిగ్రహమని, శమమని, దమమని, శాంతి అని, జ్ఞానమని ఏదేదో వాగుతారు. ప్రజలకు బోధిస్తారు. మన్మధుడు మనస్సులో కథనం తొక్కుతుంటే ఎక్కడి జ్ఞానం, ఎక్కడి వైరాగ్యం, అంతా వట్టి వంచన, ఆత్మవంచన, తలవంచన. కళ్యాణి, నువ్వు కూడా ఏదో ఇలాంటి వంచనకు లోనైనట్టు అనిపిస్తావు. త్వరగా ఆ ఉచ్చు నుంచి బయటపడి నీకు తగిన అందగాన్ని చూసి వివాహం చేసు. త్రిలోక విజేత శంభుడినైనా సరే, అతడి తమ్ముడు మహాబలుడు నిశంభుడినైనా సరే రసరాజ భోగాలు అనుభవించి 27 అధ్యాయంలో 64 స్వరభావాలు. చండముండుల వంటి వాణ్ణి కానంటూనే రక్తబీజు అదే వాణిలో చేసిన ప్రసంగాన్ని అంబికాదేవి పెద్ద ఎత్తున పరిహసించింది. కాళికాదేవి వికృతంగా వికటాట్టహాసం చేసి అంబికాదేవి మృదు మధురంగా ఇలా అన్నది. రక్తబీజ, ఎందుకింత శ్రమపడి ప్రసంగించావురా? నేనేం వివాహం చేసుకోనని భీష్మించలేదు. మొదట వచ్చిన దూతతో చెప్పేశా కదా, నాకు బలంలో రూపంలో సాటొచ్చేవాడు దొరికితే తప్పక వివాహం చేసు. కాకపోతే అది నిరూపణితం అవ్వాలంటే నాతో యుద్ధం చేసి నన్ను చేయి. అప్పుడు ఈ అసదృశ సంపన్న బలుని పరిణయమాడు. అది చూసిన నా ఈ మాట శుంభులకు చెప్పమని దోతలకు చెప్పా. శుంభుడి కానీ వచ్చి బలం నిరూపించుకొని నన్ను పట్టాల్సిందిపోయి మిమ్మల్ని అందరినీ అనవసరంగా పంపించి మీ సాగు కారకుడవు. ఈ మాటలు రక్తబీజుడు అసహనంతో కుమిలిపోయి హఠాత్తుగా ధనుస్సు ఎక్కిదడి సింహం మీద ధరాపాసారం కురిపించి అంబిక అలవోకగా వాటన్నిటినీ తునాతునకులు చేసి పెరుగులాంటి బాణాలతో వాడి గుండెల మీద గాయం చెయ్యని కమ్ముకు దెబ్బలు పడి వాడు రథంలోనే పడి స్పృహకు
దానవ సైన్యం లభో దివో అంటూ గుండెలు బాదుకొని పరుగులు తీసి దానవీరుడు హాహాకారాలు శంభుడి మందిరంలో వినిపించాయి. మండిపడ్డారు. మూలబలంగా నిలిచిన మహాసైన్యంలో సగభాగాన్ని వెంటనే రణరంగానికి పంపారు. కాలయ కాంభోజ మహావీరులంతా కోటాను కోట్ల సమర రంగానికి పరుగున వచ్చి అంబికాదేవి లోకభీరంగా ఘంటానాదం చేసి ధనుష్టంకారం చేసి విజయ శంఖం కోరి ఈ మూడు నాదాల భీషణ ధ్వని కాకలిలో ఉత్సాహం వరకరివేసి ఆననం విప్పారి సింహవాహనం ఆవులించి దులుపుగా దానవీరులంతా అన్ని వైపుల నుంచి ఒకేసారి వజ్ర కఠోర బాణాలను కురిపించారు. కాళికాదేవి వాటి పని పడుతోంది. సరిగ్గా అదే సమయానికి బ్రహ్మాది దేవతల దివ్య శక్తులన్నీ అంబికలో ప్రవేశించాయి. సరస్వతీదేవి సూత్ర కమండలకు ధరించి హంసవాహనం మీద వచ్చి అంబిక పక్షాన నిలిచి కాంతక చక్రధార్యై లక్ష్మీదేవి గరుడ వాహనం మీద వచ్చి త్రిశూలం ధరించి అర్ధచంద్రుడిని ఉప్పులో తురుముకొని వృషభవాహనం మీద శాంకరి వచ్చి శక్తిహస్త విభూషితగా నెమలి వాహనం మీద కౌమార్ కుమారస్వామి మీద వజ్రపాణి ఐరావతం మీద శచీరి సూకరాకారంలో పీతాసనం మీద సూక నారసింహ యమదండం ధరించి మహిషవాహనం మీద యామ్యాది వారుణి భేరీ ప్రముఖ దిక్పాలకాంతలు తమ అనుచర గణాలతో వచ్చి నిలిచారు. అంబికాదేవి ఆనందం మరోసారి శంఖం పూరించి శంభుడు స్వయంగా వచ్చి అంబికను స్తుతించాడు. శంకరుడు దేవకార్య సిద్ధి కోసం ఇక ఆలస్యం చేయకుండా దానవుని సంహరించమని శుంభులను హతమార్చి లోకానికి కాపాడమని కాళికోడికి ఆనందం పంచమని అభ్యర్థి. అంబికాదేవి చిరునవ్వులు చెందుస్తూ నిలబడి ఆ క్షణంలో ఆవిడ శరీరాన్ని అత్యద్భుతమైన శక్తి ఆవిర్భవించి భీషణంగా ప్రచండంగా శతాశత నినాదాలతో ఆవిర్భవించి ఘోర రూపంతో ఆవిర్భవించి రూపం ఎంత గంభీరంగా ఉన్న ముఖం మీద చిరునవ్వు చింతులాడుతుంది. దేవా పార్వతీ వల్లభ నువ్వొక ఉపకారం చేసి వెళ్ళు. దోతగా శుంభుల నా దగ్గరికి వెళ్ళి నా మాటగా చెప్పు. స్వర్గాన్ని దేవతలకు వదిలేసి భూలోకాన్ని మానవులకు వదిలి వాళ్ళని వెళ్ళిపో. పాతాళంలో ఉండిపోమ. ఇంద్రుడు స్వర్గ సింహాసనం అధిష్ఠించాలి. దేవతలు సుఖశాంతులతో ఉంది. యజ్ఞభాగాలు దేవతలకే దక్కాలి. జీవిత ఇచ్ఛ ఉంటే అలా చెయ్యమని, లేదంటే యుద్ధానికి రమ. వచ్చిన ఆడనక్కలు వాళ్ళ రక్తంతో చిందులు చేస్తాయని విందు. శివుడు క్షణం ఆలస్యం చెయ్యకుండా కొలువు తీరి ఉన్నాడు శంభుడు. శివుడి లోపలికి మూఢమతి దానవాధిపతి నేను శంకరుణ్ణి త్రిపురాంతపడి అంబికాదేవి దోతగా వచ్చి కడసారి నీకు హితవు చెప్పి రమ్మని స్వర్గలోకాన్ని భూలోకాన్ని విడిచిపెట్టి పాతాళానికి ప్రహ్లాదాలతో కలిసి ముఖంజిగా జీవి, లేదంటే మరింత ఆలస్యం చెయ్యకుండా రణరంగానికి రా. సంబంధుమిత్ర పరివారంగా నేను సంహరిస్తా అని నీకు హితబోధ చేసేదం. ఆ పైన నీ ఇష్టం రా అంటూ శివుడు వెనక తిరిగి వచ్చేద. అప్పటి నుంచి అంబికాదేవి శివదూతి అనే పేరు స్థిరపడి, అంటే శివుడిని దూతగా పడు. యయాసౌ ప్రేరిత శంభు దూతత్వే దానవాన్ ప్రతి శివదూతి ఖ్యాతి విఖ్యాత జాతా త్రిభువనేఖిలే. శంకరుడు ఈ మాట చెప్పి వెళ్ళిపోగానే అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కున్నారు. ఇంతదాకా వచ్చాక వెనక్కి తిరగట్టే వెంటనే శత్రు దుర్భేద్యమైన కవచాన్ని శస్త్రాస్త్రాలు సమకూర్చుకొని సిద్ధంగా ఉన్న క్రూరాది క్రూర దానవ వీర మూల బలాలని మొత్తంగా రణరంగానికి తరలించి వాటి వస్తువునే ప్రచండంగా శిలావర్షంగా శరాసారం కురిపించి అంబికాదేవి ధీటుగా సమాధానం చెప్పి ఆయుధాలతో యుద్ధం తీవ్ర రూపం ధరించి కాళికాదేవి త్రిశూలంతో వీర విహారం చేసుకొని
యథావిధిగా దానవులను, ఏనుగులను, గుర్రాలను, రథాలు, ఒంటెలను పుంజీలుగా గుట్టడబడి నోట్లో కుక్కుకుంటూ కళ్ళ కింద పడి ఎముకలు వెతుకుతున్న చంపు, ఇనప కవచాలు నలుగుతున్న చంపు, రథాములు మొక్కలవుతున్న చంపు ముబ్బడిగా దిగంతాలకు వ్యాపించి బ్రాహ్మణి హంసవాహనంపై రణరంగం మీద ఎగురుతూ కమండలూదకాలను మంత్రించడు. అవి సోకిన దానువులు నిశ్శబ్దంగా చచ్చిపోరు. వృషభరుడి అయిన శాంతి త్రిశూలధ్వాని కుడి ఎడమలకు విసురుతూ వందలు వేలుగా దానవులు శిరస్సులు బంతులు చేస్తారు. వైష్ణవీదేవి గరుడ వాహనం మీద గిరికీలు కొడుతూ 4 చేతుల 4 ఆయుధాలు ప్రయోగిస్తూ రాక్షస సంహారం చేస్తారు. ఒక ఎత్తున ఒక వరుసలో రువ్వున వెళుతున్న సుదర్శన చక్ర అందిన తలలను మొండేలను తరుపుకుంటూ కడదాకా వెళ్ళి మరో దారిన తిరిగి వస్తూ అదే పనిచేస్తూ శచీదేవి వజ్రాయుధానికి తిరిగేది. ఐరావత పాద శరాఘాతాల కంతే వారాహి దంష్ట్రాలకు రాను మధులు పెరిగి కూరలకు వందలాదిగా దిగబడిన దానవ కళీబ ఏ చెట్టుకో కొండకో పట్టి వదిలించుకుంటూ మళ్ళీ రణరంగానికి దూసుకోవాలి. నారసింహి గజ సైన్యంపై విరుచుకుపడు కుంభస్థలాలు చేయించి కొన్నెత్తులతో విందులు చేసుకుంటూ కౌమారి ప్రయోగిస్తున్న శక్తి ఆయుధాన్ని సమాధానం చెప్పలేక దానవులు తమ శిరస్సులను కానుగ్గా ఇస్తారు. వారుణీదేవి పాశం విసిరితే వేలకు వేలు రాక్షసులు నందీలైపోతారు. చిక్కిన వాళ్ళని చిక్కినట్టు సింహం భక్షిస్తోంది. ఐరావతం మట్టగిస్తుంది. చూస్తుండగానే రణరంగం ఖాళీ అయిపో హతశేషులు గుంబారవాలు చేస్తూ పారిపోయి ఆకాశం నుంచి దేవత మాతృగణం మీద పుష్పవృష్టి కురిపి జయ జయ నినాదాలు చేశారు. రక్తబీజుడు ఇప్పుడు మెలకువ వచ్చి రథంలో లేచి కూర్చాడు. తన రథం రణరంగానికి దూరంగా ఉంది. సారథి మొగలుపై చచ్చి పడి ఉంది. పరిస్థితి అర్థమై ఒళ్ళు వేర్చుకొని ధనుష్టంకారం చేసి 28వ అధ్యాయంలో 63 శ్లోకాల భావమంతా చెప్పు. తర్వాత ఏం జరుగుతుందో రేపు